హలో గాయ్స్, అరుణాచలం ట్రిప్‌లో మేము ముందుగా కాణిపాకానికి వచ్చాం. అలా బస్సు దిగగానే మాకు ఫుల్లుగా ఆకలి వేసింది. సరే అని ఫస్ట్ గుడి ఎంట్రన్స్ ఎక్కడ ఉంది అని వెతికాము. తర్వాత మనకి గుడి ఎంట్రన్స్ వెహికల్స్ పక్కన కార్ పార్కింగ్ ఏరియాలోనే ఉంది. సో ఇంకా మేము అలా చుట్టూ చూస్తుంటేనే మనకి కార్ పార్కింగ్‌లో ఏరియాలో ఒక హోటల్ కనిపించింది. సో ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరం అక్కడికి వెళ్ళిపోయాము. హోటల్ తేజాన్ పక్కనే పీజీ దేవర గ్రూప్ మీకు రివ్యూ ఇస్తాం. వేచి ఉండండి. ప్లీజ్ మీతో సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్ అయితే మదన్ బ్లాక్ అంతే కదా. ఎంకే బ్లాక్ తెలుగు. ఎంకే బ్లాక్ సారీ అంతే సారీ ఎంకే బ్లాక్ తెలుగు. అలా మనం హోటల్లోకి ఎంటర్ అవ్వగానే మనకు ఫాస్ట్ ఫుడ్ కనిపించింది. సో నేను ఫాస్ట్ ఫుడ్ ఎందుకొని నేను 2 పరోటాలు ఆర్డర్ చేశాను. అలా కొద్దిసేపుల్లో నా ఆర్డర్ వచ్చేసింది. బట్ కారం టూ స్పైసీ చాలా ఉంది. తినలేకపోయా. అలా ఫుడ్ తినడం అయిపోగానే టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఏవో కొంచెం కన్‌స్ట్రక్షన్ జరిగింది. సో, మేము అలా వెళ్ళి ఫస్ట్ లగేజ్ కౌంటర్ ఎక్కడ ఉందో వెతికాము. అలా చుట్టూ తిరుగుకుంటూ వెళ్తే మనకు సైడ్‌కు షాప్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు దేవునికి కావాల్సిన పూజ సామాన్లు, పూలు, దండలు, టెంకాయలు అలా అన్నీ దొరుకుతాయి. మనకి చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళకి కావాల్సిన ఆట బొమ్మలు దొరుకుతాయి. సో, అలా మేము కొంచెం ఎందుకు నడుస్తూ ఉంటే మాకు ఒక లగేజ్ కౌంటర్ కనపడొచ్చింది. సో, మేము అలా దగ్గరికి వెళ్ళి ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ లగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము. సో, ఇక్కడ మనకు బ్యాగ్స్ పెట్టుకోవడానికి మనకు లగేజ్ కౌంటర్ ఉంటుంది. సో, లగేజ్ కౌంటర్‌లో మనం లగేజ్ ఇచ్చేసాం. ఇప్పుడు మేము మొబైల్స్ అలౌ లేదు కాబట్టి సో, మొబైల్స్ అనేది ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేయాల్సి వచ్చింది. అలా లగేజ్ అండ్ మొబైల్స్ హ్యాండ్ ఓవర్ చేసి టెంపుల్ బ్యాక్ సైడ్‌కి వచ్చాము. ఇలా మేము టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ చూస్తుండగా మాకు పక్కనే ఒక పార్క్ కనపడిచ్చింది. ఇలా చిన్నగా గార్డెన్‌లోకి ఎంటర్ అవ్వగానే మనకు చెట్లు అన్నీ కనిపించాయి. సో, ఇలా మా వాళ్ళు నడుచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ముందర ఏముంది అని చూడడానికి. సో, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కూడా వచ్చారు. సో, ఇలా చూసుకుంటూ మేము కొంచెం ముందుకు వెళ్ళాము. అలా మేము లోపలికి ఎంటర్ అవ్వగానే మాకు లోపల ఏదో పూజలు చేస్తున్నట్లు అనిపించి దగ్గరికి వెళ్ళి చూడగా సో మనకి ఇక్కడ మన నక్షత్రాన్ని బట్టి మనకు ఒక వృక్షం ఉంటుంది అంట. సో ఆ చెట్టుకు మనము పూజ చేయాల్సి వస్తుంది అంటున్నారు. సో మన పేరు నక్షత్రం బట్టి మనము ఈ మంత్రాన్ని రోజు పూజించుకుంటే మనకు మంచిది అని అక్కడ పూజలు చేస్తున్న స్వామి గారు చెప్పారు. సో మీలో ఎవరికి ఏ నక్షత్రం ఏ చెట్టు మీకు ఉంటుందో ఈ మంత్రం బోర్డు మీద ఉంటుంది, చూసి చదువుకోండి. నక్షత్రాలు అంటే ఇవి సబ్స్క్రైబ్ టు ఎంకే లాక్స్ తెలుగు. చెప్తారా దీని గురించి? మళ్ళీ చెప్పుకుంటూ పోతా. ఈ చెట్టు అరే ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్కటి అంటారా? ఈ ఒక్కొక్క
లాస్ట్కి ఒక్కొక్క చెట్టు. ఇదేం రాసి ఇది ఉత్తరారా ఉత్తరాక్ష చెట్టు ఏం చెట్టు ఇది? జీవి చెట్టు. పరిరక్షణ సంఖ్య 2. ఆ, తిరిగే చోట ఇట్లా ఉంటాయా వస్తా. అక్కడ లేదా ఏంటి? ఉంటుందా? ఉంటుందా? ఇస్తా. చిత్త. ఆంటీ ఇది ఏం చెట్టు ఆంటీ? బిల్వ చెత్త. ద్విచక్ర వాహనం వేగాలు ఆలయ సమీపంలో ఎవరికైనా దొరికితే ఇక్కడ 80 వద్దకు చేయవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి. ద్విచక్ర వాహన వేగాలు ఆలయ సమీపంలో ఎవరికైనా దొరికినా ఇక్కడ 80 వద్దకు తీసుకొచ్చేవలసిందిగా కోరుతున్నాము.
ఒకరున్నారు స్వామి. చేతులు సెల్ఫీ తీస్తాంటారు ఈ గుడి చెప్తాం. చూద్దాం. చూద్దాం రా. వాళ్ళు ఎక్కడ పోయారంట? దిగుతా అంటారా?
అయ్యి. ఓకే వరం ఇచ్చాను ముగ్గురికి వినాయకుడు మంచి కింద నిలబడాలా ఎట్లా చెప్పిందా ఇటు పోతాం ఇట్లా. 5 గంటల 45 నిమిషాల నుండి 6 గంటలు. మళ్ళీ ఒక పెట్టండి అరే